దీవించండి. వారు చేస్తున్న ఈ కోళ్ళ పనిని అయా ఈ కోళ్ళ ప్రతిభటనలు తోడు ఉండి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేద్దాం. ప్రభుని స్తుతిద్దాం. ఆయన ఎప్పుడైతే మనం సూచిస్తున్నాం మన స్తుతులు అందుకోండి. ఈ కుటుంబానికి కావాల్సిన వీలులు అవసరాలు అక్కర్లు తీర్చును గాక. ఆయన తీర్చాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందరూ కలిసి దగ్గరగా ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓరి స్పిరిట్, ఓరి స్పిరిట్, ఓరి స్పిరిట్, ఓరి స్రరరబా ఇస్సరా ఇస్స నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కలిసి చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభుని స్తుతిద్దాం. మనం ఈ ప్రార్థనకి ముగించుకొని మరలా మనము ఈ లైటింగ్ ఉండగానే వెళ్దాం. దేవునికి మహిమ కలుగున ప్రార్థన. ప్రేమ స్వరూపి రక్షణ తండ్రి నా ప్రభువున దేవా, ఈ చిన్న బిడ్డలు సండే స్కూల్ పిల్లల నిమిత్తం ఇక్కడికి వచ్చి మేము 10 నిమిషాలు పాటలు పాడుతుండగా ప్రార్థిస్తుండగా కొన్ని మాటలు చెప్పుకొని వెళ్తుండగా అయా ఈ కుటుంబానికి కావాల్సిన మెండైన దీవులతో నింపండి. అయా మరి ఇచ్చిన నాయన అక్క భావన బట్టి దీవించండి. వారికి ఇచ్చిన పిల్లలను వారి కుట్టి ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి. ఇక్కడ కోళ్ళ పరములో పని చేస్తుండగా వీళ్ళ ప్రార్థన మీరు ఆలకించినైనా ప్రతి విషయంలో ముందు కట్టడానికి సాయం చేయండి. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దాయించండి ప్రభా. నీ కృపలో వదలటానికి సాయం చేయండి. ఈ చిన్న పిల్లలు సండే స్కూల్ తో కలిసి మేమందరం కలిసి ఇక్కడ స్తుతిస్తుండగా మా స్తుతులు అందుకోండి. ఇప్పుడు నాయన మాకు తోడు నీడగా ఉన్న మరలా మేము ఈ కోరికను ముగించుకొని మా ఇంటికి వెళ్తుండగా తోడు అవసరం. మా కుటుంబాల చుట్టూ నీ కంచె ఎంతమంది బిడ్డలైతే ఆశపడి ఇక్కడ చేరి స్తుతిస్తున్నారో, ఇక్కడ చేరి నా వైపు చూడండి, మాతో మీరు మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. ఈ కోరికను ముగించి వెళ్తుండగా తోడు ఆశ్రయించండి. నీ బిడ్డగా నీ సాక్షిగా ఈ 2వ మాసంలోనైనా ఈ 2వ నెల ఈ మొదటి శుక్రవారం ఇక్కడ చేరి మేము స్తుతిస్తుండగా మా స్తుతులు అందుకోమని దీవించి కనికరించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నేను ఆశీర్వాదం తీసుకున్నాము. ప్రియ దేవ పరిశుద్ధాత్మ ఇప్పుడు నెలప్పుడు ఇక్కడ చేరిన కుటుంబానికి మరి నాయన వారి యొక్క పనుల దారమును మాకును మా పరిచర్యకును ఇక్కడ చేరిన దాచుకు ఇప్పుడు నెలప్పుడు మెండుగా నిండుగా సదాకాలంతో నడిపించిన గాక ఆమేన్. మహారాజు 1వ అధ్యాయము 6 చూద్దాం. నెహెమియా 1వ అధ్యాయము 6 చూద్దాం. దేవుని ప్రణాళికను బట్టి మరి ఈరోజు ఈ యొక్క కోళ్ళపరం దగ్గర మరి యేసు బావ మరి అక్క కలిసి కృతజ్ఞత కోరిక చిన్న పిల్లలతో పెట్టించుకొని వెళ్తుండగా దేవుడు వారిని వారి కుటుంబాల దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్. 1వ అధ్యాయము 6. చెవి నీ నేత్రములను తెరచి నీ సన్నిధిని దివారాత్రములను నేను చేయు ప్రార్థనను అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఎవరు చేయాలట? ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము, క్షేమము మన కుటుంబాల నిమిత్తము ప్రార్థన చేయాలి. ప్రభువుని అడగాలి. ఏం చేయాలి? ఎవరైతే రక్షించబడి ముందుకు వెళ్తున్నారో ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబాల కొరకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు, మరి గ్రామాల కొరకు, దేశాల కొరకు, మరి వీళ్ళు చేస్తున్న ఈ పనుల కొరకు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఇంట్లో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే చేస్తావో ప్రభు వారి ప్రార్థనకి ఏమి ఇస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఇవ్వాలి అంటే మనం చేయాల్సింది ఏంటి? ప్రార్థన చేయాలి. ఎవరైనా కానీ చేయాలి. చేస్తే ఆ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి నడిపించునుగాక. నడిపించాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కీర్తనలు 22వ కీర్తన 24 చూద్దాం. 24 22-24. ఆయన చూడండి, ఆయన బాధపడే వారిని బాధను అంగీకరింపలేదు కానీ తృణీకరింపలేదు. చూచి ఆయన ఆశపడలేదు, అతనికి తన ముఖమును దాచుకొనలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించును. మొరపెట్టాలి. మనం ఆలకించాలంటే ఏం చేయాలి? చెప్పండి పిల్లలు, ఏం చేయాలి? మొరపెట్టాలి. మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అడగాలి మనం ప్రభువుని. ఇంట్లో చేరిన వారు ఏం చేయాలంట?
మనం ఏదైతే అడుగుతున్నామో అడిగిన వీరిలో ప్రభు దయచేయను గాక. ఆయన దయచేయాలంటే మనం ఏం చేయాలి? పిల్లలు ఏం చేయాలి? అడగాలి. అడిగితేనే కదా ఇప్పుడు మనకు ఆకలి ఉంది. అడిగితేనే పెట్టేది, అడగకుండా మౌనంగా పెడతారా? ఏం చేయాలి? అడగాలి. అడుగును నేను ఇస్తాను, ఎత్తుకుని నేను దొరుకుతాను. అడగాలి. ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. ఇక్కడ ఇద్దరు చేరినా ఒకళ్ళు చేరినా ఏం చేయాలి? కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తే మన ప్రక్షాళన నుండి మనకి ఎవరు లేరే ఏంటి, మనం పలకరించే వాళ్ళు లేరే, మనతో మాట్లాడే వాళ్ళు లేరే ఆయన అంటే అయ్యేది కాదు. దేవుడితో మాట్లాడితే దేవుడే నీకు సహాయకరంగా ఉంటాడు. దేవుడితో నువ్వు మాట్లాడితే దేవుడు నీ ప్రక్షాళన నడిపిస్తాడు. నడిపించాలంటే మనం వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వెళ్ళవేళ చేస్తే నీ ప్రక్షాళన నీతో మాట్లాడడం కాక ఆయన మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆయన సెవియోకి ఆలకిస్తాడు. ఆలకించాలంటే చిన్న ప్రార్థన చేసిన ప్రభు ఆలకిస్తాడు. ఆలకిస్తాడు లేదా? ఆలకిస్తాడు. ఆలకించి ఆదుకొని ఆదరించి నడిపించిన గాక ఆమె. నేను ఇంకొకటి చెప్పేసి ముగించేస్తాను. 72వ కీర్తన 12వ అధ్యాయం. 72వ కీర్తన 12వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మళ్ళీ మనకు లైటింగ్ ఫెయిల్ అయింది. చూడండి, దరిద్రులు మొరపెట్టగా అతని వారిని విడిపించను, దీనులను నిరపరాధులను అతడు విడిపించెను. ఎవరంట? దీనత్వంలో ఉండి చేరి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? దీనుల ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించాలి అంటే ఏం చేయాలి తెలుసా? ప్రార్థించాలి. ప్రతి విషయంలో నేను ప్రార్థన గురించి చెప్తా ఉంటాను ఎక్కువగా. ఆ యూట్యూబ్ లో గానీ లైవ్ లో గానీ ఏం చేస్తా ఉంటాం? ప్రార్థన చేయడమ్మా, మా కొరకు మీరు చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, ప్రభు మనందరి ప్రార్థన ఆలకించి ఆయన నడిపిస్తాడు అని ఏం చేస్తా ఉంటాం? ప్రార్థన చేస్తా ఉంటాం. చేసే ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చి అన్ని విషయములు వర్ధిల్లింప చేస్తాడు. ఆయన వర్ధిల్లింప చేయాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన ముఖ్యం. ఏంటంట? దేవుని బిడ్డలను ప్రేమించడం ముఖ్యం, దేవుని బిడ్డలను ఆహ్వానించుకోవడం ముఖ్యం. దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థన చేసుకుంటే దేవుడే ముందుకు నడిపిస్తాడు. మరి గత కాలం అంతా మరి అక్క బావని వారి కుటుంబాన్ని కాపాడి నడిపించాడు. ఆ నడిపించిన ఈ రీతిగా దేవుని ప్రణాళిక బట్టి కృతజ్ఞత కూడిక పెట్టించుకొని ఉన్నాడు. మరి సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. మరలా ఈ యొక్క 2026 సంవత్సరం 2వ మాసం మొదటి శుక్రవారం చేరి ఏం చేస్తా ఉన్నాం? మనం ప్రభుని స్తుతిస్తా ఉన్నాం, ప్రభుని మహిమపరుస్తాం. ప్రతి శుక్రవారం వచ్చి మరి వాళ్ళు ఇక్కడే ఉన్నప్పుడు ఇదే టైంకి వచ్చి ప్రార్థన చేస్తా ఉంటాం. ప్రభువా ఈ కుటుంబము మరి దూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు, పని బాట్లలో తోడును ఆశీర్వదించండి ప్రభా, ఈ కుటుంబానికి కావాల్సిన మెండైన దీవులతో నింపండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తాం. వారి కుటుంబం కొరకు, వారు చేస్తున్న పనుల కొరకు, వారు చేస్తున్న ప్రతి విషయంలో ప్రభువా కాపాడని చెప్పి ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా దేవుడు ముందుకు నడిపించును గాక. ఈరోజు ఎందుకు ఈ 2వ మాసంలో ఈ మొదటి శుక్రవారం మేము అనుకున్నాం. ఇప్పుడు 2 వారాల నుంచి అనుకున్నాం, అయ్యా రేపు ఖచ్చితంగా శుక్రవారము చిన్న పిల్లల్ని కొద్ది నిమిషాలే ఏం చేస్తా ఉన్నాం? దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాం. మరి దేవుడు ఏదైతే మన మనసులో అనుకున్నామో ఆ కోరిక ప్రభు తీర్చుని గాక. ఆయన తీర్చాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి ఈ రీతిగా ప్రతి శుక్రవారం వచ్చిందంటే ఏ టైం అయినా కానీ వచ్చి ప్రార్థన చేసి వెళ్తా ఉంటాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన దర్శనం బట్టి, దేవుడు నాకు ఇచ్చిన గృహ దర్శనం బట్టి, ప్రభు ఏ ఇంటిలో అయితే అడుగు పెడుతున్నాను, ఏ ఇంటిలో అయితే నేను ముందుకు వెళ్తున్నానో నా రక్షణ మీరుండి నాతో ఉండి నడిపించండి ప్రభు. ఏ ఇంటికి అయితే వెళ్ళి ప్రార్థన చేస్తున్నానో ఆ కుటుంబాన్ని అత్యధిగా ఆదరించండి. వారి పనుబాట్లలో వారి యొక్క ప్రతి విషయంలో ప్రభువా మీరే తోడుగా ఉండి నడిపించని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశముని మహాకాశము నుండి ఆయన మన మొరల్ని ఆలకించి నడిపించును గాక. నడిపించాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ఇప్పుడు మీ అందరూ చెప్తా ఉంటాను సండే స్కూల్ ఏం చెప్తా ఉంటాను? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన నేర్చుకోండి, వాక్యాలు నేర్చుకోండి, పాటలు నేర్చుకోండి,
అని చెప్తా ఉంటాం. ఈరోజు అదే రీతిగా దేవుని ప్రణాళికను బట్టి, దేవుని కృపను బట్టి కొద్ది నిమిషాలు ఇక్కడ చేరి ప్రభువుని స్తుతిస్తుండగా ప్రభు మన పక్షాన్ని నడిపించునుగాక. ఆమేన్. మరి చీకటి పడదనుకో మళ్ళీ మీ పేరెంట్స్ ఏంటి ఎంతసేపు అనుకుంటారు. త్వరగా ముగిస్తా ఉన్నాను. ఏం చేస్తా ఉన్నాను? త్వరగా ముగిస్తా ఉన్నాను. మనం అందరం ఏం చేయాలి? వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ దేవుని ప్రణాళికను బట్టి ఉంటే ఈసారి నెలలోనే మనం ఇక్కడికి రానవసరంలా. వాళ్ళు అక్కడికి ఏదన్నా ఉంటే వారు అక్కడ పంపిస్తారు. మనం అక్కడే అందరం కలిసి ప్రభుని స్తుతిద్దాం. ఓకేనా? ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, దూరం ఉంది కాబట్టి, పిల్లలు కాబట్టి. ఓకేనా? దేవుని ప్రణాళికను బట్టి దేవుడు మనందరి ప్రార్థన ఆలకించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి, తలలో ఉంచండి. అందరూ కావాల్సిన బాయ్స్ మోకాలు కానివ్వండి, మోకాలు వేసి చేతులు కానీ పైకెత్తండి.